నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినీ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు. తొలి ప్రేమ, ఖుషి, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటుడు పవన్ కళ్యాణ్. ఇదే ఊపులో జనసేన పార్టీని ప్రారంభించడంతో పలువురు మేధావులు ఆయన ఐడియాలజీ నచ్చి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీన్ కట్ చేస్తే మన గబ్బర్ సింగ్ దెబ్బకు మా కొద్దుమర్రోని పార్టీ సభ్యత్వం అంటూ మొదట్లోనే జారుకున్నారు. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. గబ్బర్ సింగ్ సినిమాలో ఏ ముహూర్తాన పవన్ ఆ డైలాగ్ చెప్పాడో కానీ అప్పటి నుంచి ఆయన తనకున్న తిక్కతో అభిమానులకే కాదు సొంత పార్టీ కేడర్కు సైతం 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. సినిమాలో ఓ వెలుగు వెలిగిన పవన్ ఇదే ఊపులో సొంతంగా జనసేన పార్టీని స్థాపించాడు. తనకు చెగువేరా అంటే ఆదర్శమని, అంబేద్కర్ తనకు ఆరాధ్య దైవమని ఇలా చిలక పలుకులు పలకడంతో తమిళనాడు సీఎస్గా పనిచేసిన ఆర్ఆర్ రామ్మోహన్ రావు, సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ, ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, ఐఆర్ఎస్ అధికారి చింతల పాతసారథి వంటి పలువురు మేధావులు గుడ్డిగా జనసేనలో అడుగుపెట్టారు. కొన్ని రోజులు పవన్తో కలిసి పనిచేసిన తరువాత మన మేధావి వర్గానికి అర్థమైంది పవన్ పనితనమేంటో. పార్టీ స్థాపించిన కొత్తలో పవన్ తాను ప్రశ్నించడానికే వచ్చానంటూ అంకుశం సినిమాలో రాజశేఖర్ ఊగినట్లు ఊగుతుంటే అంతా పవన్లో మంచి విషయం ఉందనుకొని ఆయనలో భవిష్యత్తు నేతను చూసుకున్నారు. అయితే నేను మోనార్క్ను, నన్నెవ్వరూ మోసం చేయలేరంటూ తనకున్న తిక్కతో మేధావి వర్గానికి ముచ్చెమటలు పట్టించాడు. పార్టీలో తాను చెప్పిందే వేదమంటూ ఆయన ఒంటెద్దు పోకడలు శృతిమించడంతో ఆ మేధావి వర్గం పవన్కు రామ్ రామ్ చెబుతూ మెల్లిగా జారుకున్నారు. మరోవైపు పార్టీని నమ్ముకున్న కేడర్ సైతం పవన్పై పీకల దాకా అక్కసుతో ఉన్నారు. పవన్ మనుగడ కోసం తమను బలిపశువులను చేశారంటూ పోతిన మహేష్, బండి రామకృష్ణ, బోయిన శ్రీనివాస్ యాదవ్ వంటి వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకున్న తిక్కతో పొలిటికల్ కెరీర్ పాడు చేసుకోకు పవన్ అంటూ ఆయన డైలాగ్ను ఆయనకే అప్పచెపుతున్నారు ఆ పార్టీ నేతలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.